జగన్‌ని దెబ్బ కొట్టడంలో బాగా సక్సెస్ అయిన పాయింట్ ఏంటంటే, జగన్ ఎవ్వరిని కలవడు. అదే నేనైతే అందరిని కలుస్తాను అని చెప్తంలో సక్సెస్ అయ్యారు చంద్రబాబు. అదే సందర్భంలో గెలిచిన తర్వాత కూడా అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అట్లాంటి నైజం ఉండకూడదు అని చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. అందుకే గతంలో ఎన్నడూ లేనటువంటి రీతిలో అంటే 2014, 19లో చేయనటువంటి రీతిలో స్ట్రాటజిక్‌గా వెళ్తున్నారు చంద్రబాబు. తాజాగా చేనేతకి సంబంధించి చీరాల్లో జరగాల్సిన ప్రోగ్రామ్‌కి వెళ్ళాల్సి ఉంటే వర్షం కారణంగా హెలికాప్టర్ వెళ్ళదంటే ఆగిపోయారు. ఆ తర్వాత విజయవాడలో జరిగిన కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. వస్తుంటే ప్రకాశం బ్యారేజీ మీద జనాలు పెద్ద ఎత్తున ఉన్నారు. ఎందుకున్నారు అంటే కృష్ణానది వరద నీళ్ళని కిందకి దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు చూస్తూ ఉన్నారన్నమాట. వెంటనే బాబు గారు అక్కడ దిగి తను కూడా ఆ నీళ్ళని చూశారు. అక్కడ చూస్తున్నటువంటి జనాల్ని కేకేసి వాళ్ళతో మాట్లాడారు కాసేపు. ఇలా అంటే మన ఇంటి పెద్దాయన తరహా చక్కటి అరమరికలు లేకుండా అందరినీ కలుపుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.